అమెరికా యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము నడిచాము. ఈరోజు పాకిస్తాన్ ఇంత తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడటానికి గల కారణం మేము ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటమే అని చివరికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒప్పుకోవటం జరిగింది. అంటే వాళ్ళు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పనిని దానికి గల కారణాలని చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అయితే అంటే 3 దశాబ్దాలకు ఉన్నారు అని అంటే ఉగ్రవాద సంస్థలు మొత్తం ఉన్నాయని ఒప్పుకున్నట్లే కదా. ఆ ఉగ్రవాద సంస్థలు ఆ దేశాన్ని కూడా నాశనం చేశాయి. ఎప్పుడైతే మన దగ్గర విషపు నాగులు ఉంటాయో ఆ విషపు నాగులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాటేస్తాయి. అట్లాగే అక్కడ కూడా కాటేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఆ విధంగా జరిగినటువంటి ఇవి కనపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా చూస్తే వాళ్ళు ఒప్పుకొని దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎవరైతే పాక్ ప్రధాని కూడా కొద్దిసేపు క్రితం మేము శాంతికే మేము మొదటి ప్రాధాన్యత ఇస్తామనే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే దర్యాప్తు ఏదైతే జరిగినటువంటి అంశాలపైన దర్యాప్తును కూడా మేము సిద్ధమే అని కూడా వాళ్ళు తెలియజేశారు. కానీ వాళ్ళ ఎవరైతే ఆ ఉగ్రవాద మూకలు ఉన్నాయో ఆ ఉగ్రవాద మూకలు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం మేము యుద్ధానికి మనం ముందుకు వెళదాము, మనం దాడులు చేద్దాము, రక్తాలు ఏర్లై పారిద్దాం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రధానికి కానీ రక్షణ శాఖ మంత్రికి కానీ ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాల పరిస్థితి, ఆ దేశంలో ఉన్నటువంటి సైనిక సంపత్తి పరిస్థితి తెలుసు. ఇండియాతో తలపడితే పాకిస్తాన్ భవిష్యత్తు ఉందనేటువంటిది పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఉద్దురా నాయనాయ దండం పెడదామని చెప్పిన వాళ్ళు ఉంటే ఈ ఉగ్రవాద మూకలు తిని కూర్చొని పనే ఉండదు కదా. అందుకని వీళ్ళు ఏమన్నా దాడి చేద్దామనేటువంటి దానికి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచన విధానం హింస అలాంటి హింస కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏముంటాయి, అలాగే ఉంటాయి. అది ఇప్పుడు దానికి వాదన జరుగుతూ ఉంది. బైట్స్ ఉన్నాయి సార్ బైట్స్ పెట్టండి. అజిత్ గారు ఉన్నారా? శిరీష్ They've had that fight for 1,000 years in Kashmir. Kashmir's been going on for 1,000 years, probably longer than that. And it's a bad one yesterday, though. It's a bad one. Over 30 people. Yes. ఆడియో సరిగ్గా కాలేదని ఆయన ఫ్లైట్లో వెళ్తున్నట్టున్నారు, అప్పుడు ఇచ్చినట్టున్నారు ఆయన ట్రంప్ గారు. మన భారత్కే నా సపోర్ట్ అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. భారత్ దగ్గర 14 లక్షల మంది సైన్యం ఉన్నారండి. పాక్ దగ్గర 6.5 లక్షలకు సైన్యం ఉన్నారు. ఏ రకంగా చూసినా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కంటే వాళ్ళ దగ్గర ఉన్న సగానికి కూడా లేదు. ఏ రకంగా తలపడి యుద్ధానికి ముందుకు వస్తారు? రారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకల యొక్క ఉద్దేశం ఏంటంటే హింసని ప్రేరేపించడం. వాళ్ళు అందుకని నలుగురు వచ్చి అక్కడ 26 మందిని అమాయకులను కాల్చంపి వెళ్ళారు. అదే నిజంగా యుద్ధానికి వచ్చి మరి ఎదురుగా ఫైట్ చేసుకుందాం రమ్మని అడగచ్చు కదా. ఎదురుగా ఫైట్ చేస్తుంటే మన దెబ్బకి వాళ్ళు తునాతునకలు అయిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు రారు. సరే ఏదైనా కానీ ఈ జరిగినటువంటి పరిణామం ఎక్కడైనా యుద్ధానికి ఒక సంకేతం కనిపిస్తుంది. ఎక్కడైతే సింధు జలాల విషయంలో జరుగుతున్నటువంటి వివాదం కూడా వాళ్ళకి సింధు జలాల భవిష్యత్తు అర్థమవుతుంది. ఏం జరిగిద్ది, పాక్కి ఏమి నష్టం జరగబోతుంది అనేటువంటిది అర్థమైన తర్వాత వాళ్ళు దాంతో కొంత ఆందోళనకి అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి భవిష్యత్తు ఏంటి, ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఒకటి అంటే యుద్ధానికి అటు కూడా కాలు దువ్వుతున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈరోజు ఒక ఛానల్లో మాట్లాడుతూ యుద్ధానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, భారత్ పరిస్థితి చూస్తే యుద్ధం ఖాయమని అనిపిస్తోంది, కానీ యుద్ధానికి సంబంధించి బలాబలాలు చూస్తే సరే పాకిస్తాన్ ఎప్పుడు కూడా వంశీ గారు ఈరోజు భారతదేశము అంతో ఇంతో సుసంపన్నంగా ఉండడం కానీ ఇంత అభివృద్ధి కాలంతో పాటు అభివృద్ధి చెందడానికి కారణం భారతదేశం మానవ వనరుల మీద ఇతర వనరుల మీద చేసిన ఖర్చు. కానీ పాకిస్తాన్ పూర్తిగా తన ఆదాయం మొత్తాన్ని కూడా డిఫెన్స్ మీదే పెట్టింది వంశీ గారు. డిఫెన్స్ మీద పెట్టడం వల్లే మనకంటే అత్యంత సారవంతమైన భూములున్న పాకిస్తాన్ ఏమో ఎడారిగా మారింది. భారతదేశం నుంచి ఈరోజు మనకి దేశ విభజన తర్వాత
పాకిస్తాన్ నుంచి మనం గోధుమలు మొత్తం కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడి నుంచి పాకిస్తాన్ నిత్యావసరాలు అనేకం గోధుమలు కానీ ఆయిల్స్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా నిత్యం పాకిస్తాన్ మన నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు డిఫెన్స్ మీద పెట్టిన ఖర్చు. అయినా సరే ఈరోజు డిఫెన్స్కి సంబంధించి చూస్తే భారతదేశానికి పాకిస్తాన్కి రెండిట్లో కూడా ఎక్కడా కూడా సరే భారతదేశానికి డిఫెన్స్ కానీ ఆర్మీ కానీ పెద్ద దేశం కాబట్టి మనకి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి తక్కువ సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఆర్థికంగా చూస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అత్యంత అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ చరిత్రలో ఏనాడు లేనంతగా మనకి దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఈ రోజు చూస్తే పూర్తిగా చాలా అధోగతిలో ఉంది. అందులో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి. అదేవిధంగా నిత్యావసరాలు కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ముందు అసలు ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. అదేవిధంగా సరే డిఫెన్స్ పరంగా మన దగ్గర ఉన్న ఆయుధాలు ఉన్నాయి, అక్కడ పాకిస్తాన్కి వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న తేడా భారతదేశానికి పాకిస్తాన్కి ఏంటంటే ఇద్దరి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి వంశీ గారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఒక సంకేతం. ఆ అణ్వస్త్రాలు ఉపయోగించేప్పుడు భారతదేశం తన మీద అణ్వస్త్రాలు వేసినప్పటికీ కూడా ఒకవేళ తన మీద ఎవరన్నా కవ్వించినా ఒక అడుగు ఆలోచించి భారతదేశం ఉపయోగిస్తుంది, కానీ పాకిస్తాన్ ఆలోచించకుండా ఉపయోగిస్తుంది. ఈ ఒక్కటే కొంతవరకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఒకవేళ అణ్వస్త్రాలు గనక ఈ యుద్ధంలో ఉపయోగించడం అంటూ జరిగితే, ఈరోజు రక్షణ మంత్రి అదే అన్నారు, పాకిస్తాన్ రక్షణ మంత్రి, రెండు దేశాల దగ్గర మా దగ్గర ఉన్నాయి అణ్వస్త్రాలు, ఒకవేళ ఉపయోగిస్తే మనం ఇప్పటికి కూడా హిరోషిమా గురించి చెప్పుకుంటూ ఉన్నాము, అంతకంటే ఎక్కువ ప్రమాదం ఈ రెండు దేశాలకే కాదు ప్రపంచంలో ఆసియా ఖండానికే అంతకంటే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందులో మనవి బాగా జనసమర్థత ఉన్న ప్రాంతాలు వంశీ గారు, ఇది ఒకటి. కానీ అయినప్పటికీ కూడా మేము దౌత్యపరంగానే ఇది మొత్తం కూడా సాల్వ్ కావాలి అని అనేది ఆలోచిస్తున్నాం అనేది ఈరోజు పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటూ, ఒకవైపు మాత్రం కొన్ని చాలా దాదాపు ఈ 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒప్పుకున్నారు వంశీ గారు. అది పాకిస్తాన్ అనేది ఉగ్రవాద స్థావరంగా మార్చబడిన దేశం. మేము ఉగ్రవాదులకి 40 ఏళ్ల నుంచి ఆర్థికంగా అదేవిధంగా శిక్షణలు ఆయుధాలు అన్నీ కూడా మేమే సమకూరుస్తున్నాం. మా దేశాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చాము. గతంలో మనందరికి కూడా తెలుసు, ప్రపంచంలో రెండు ప్రపంచాలు అనేది, ఒకవైపు అమెరికా ఒకవైపు సోవియట్ యూనియన్, మొత్తం కూడా దాదాపు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రెండు భాగాలుగా విడిపోయినది. అంటే మూడో భాగం అలీన కూటమికి మన భారతదేశం నాయకత్వం వహించినప్పటికీ మోరార్లెస్ రెండు భాగాలుగా విడిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్కి మద్దతు ఇస్తున్న సందర్భంగా సోవియట్ యూనియన్ మీద దాడి కోసం పాకిస్తాన్ని అమెరికా ఒక యుద్ధ స్థావరంగా మార్చింది. అది ఈరోజు ఆయన అన్నాడు. అమెరికా అండ్ బ్రిటన్ ఆ రోజు మొత్తం కూడా నాసా దేశాలు అవన్నీ కలిపి పాకిస్తాన్ని యుద్ధ స్థావరంగా మార్చాయి. ఆ రోజు ఆ తర్వాత సరే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది, అదంతా కూడా ఆ పరిస్థితి పోయింది. ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితి పోయిన తర్వాత కూడా ఆ ఉగ్రవాద స్థావరాలు అలానే ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజు సోవియట్ యూనియన్ దెబ్బగొట్టడానిక లేదా ఆఫ్ఘన్లో ఉన్న ఆ రోజు సోషలిస్ట్ గవర్నమెంట్ని కుప్పగూల్చి ఆ రోజు ఆ రాజుని ఉరేసిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఆ ఉరేసిన సందర్భంగా అక్కడ ఆ రాజుని దెబ్బగొట్టడానికి చేసిన ఒక ప్రయత్నం, అంటే ఆ తాలిబాన్ అనేది ఈ మత యుద్ధం అనేది అక్కడ స్టార్ట్ చేసిన మత యుద్ధం చివరికి పాకిస్తాన్ మీదుగా అమెరికాకి సెప్టెంబర్ 11 దాడికి, అంటే ఎవరు ఇసిరేసిన అస్త్రం అంతే స్పీడ్గా వాళ్ళకే తగిలినట్టుగా సెప్టెంబర్ 11 దాడి ఆ రోజు అమెరికాకి కారణమైంది. ఆ సోవియట్ యూనియన్ మీద యుద్ధంలో మేము మద్దతు ఇవ్వకుండా, అదేవిధంగా సెప్టెంబర్ 11 దాడి తర్వాత మేము యుద్ధంలో పాల్గొనకుండా ఉండుంటే పాకిస్తాన్ పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ ఈరోజు ఇంత ఒక గందరగోళంగా, ఇంత పూర్తిగా విచ్ఛిన్నంగా, ఆర్థిక అస్తవ్యస్తంగా మా దేశం ఉండడానికి ఈ రెండు తప్పులే కారణం అని అన్నారు. అదొక్కటి కొంచెం, అంటే దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ అంత తొందరగా కయ్యానికి ఊరికే ఏదో బెదిరిస్తుంది, కానీ ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒకవైపు జాతుల పోరాటం కూడా వంశీ గారు, బెల్చిస్తాన్ మేము సపరేట్ దేశం కావాలనుకుంటున్నాయి, ఇలా ఒకవైపు ఉగ్రవాదము, ఒకవైపు జాతుల పోరాటం, మరోవైపు సైన్యము వర్సెస్ ప్రభుత్వము, ఇన్ని సమస్యలు ఉన్న పాకిస్తాన్ తొందరపడి యుద్ధం చెయ్యకపోవచ్చు అని అనిపిస్తుంది. ఏదో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు, కానీ వాస్తవానికి అక్కడ ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు సిమ్లా ఒప్పందం రద్దు తర్వాత
ఒకటి పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంలో ఆ రోజు సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న పశ్చిమ నదులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాలి, వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో చేసిన ఒప్పందం. అందులో మిగిలిన ఆ పరివాహక ప్రాంతంలో నదుల్లో ఒకవేళ వరద కానీ ఇలాంటిది వస్తే ఒక్కసారిగా వదలకూడదు, ఖచ్చితంగా హెచ్చరించి వదలాలి. అదేవిధంగా నీళ్లను ఎప్పుడు కూడా ఆపకూడదు. ఈ 2 అందులో నెంబర్ 1 నీళ్లను ఆపడం ద్వారా పాకిస్తాన్ ఎడారవుతుంది. అదేవిధంగా ఈరోజు 4 రోజుల క్రితమే జినాబ్ నదికి వరదలు వచ్చినాయి. జమ్మూ అనంతనాగ్లో ఉన్న జినాబ్ నదికి వరదలు వచ్చినాయి ఒక్కసారిగా. ఎందుకంటే సిమ్లా ఒప్పందం నుంచి భారతదేశం వైదొలిగింది కాబట్టి ఒక్కసారిగా ముందస్తు హెచ్చరిక అవసరం లేదు, ఇక ఒప్పందమే లేనప్పుడు అవసరం లేదు కాబట్టి వదిలారు. పాకిస్తాన్ దక్షిణ ప్రాంతాలన్నీ కూడా, అనేక నగరాలన్నీ కూడా, అదేవిధంగా చుట్టూ ఉన్న పల్లెలన్నీ కూడా ఇప్పుడు వరదల్లో ఉన్నాయి. మరోవైపు సింధు నీళ్లు ఆపడంతో ఇప్పుడు మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఇంకొక 2-3 రోజుల్లో వస్తుంది. అసలు ఇప్పటికే ఎడారిగా మారింది, అత్యంత సారవంతమైన పాకిస్తాన్ ఎడారిగా మారిన నేపథ్యంలో ఈరోజు ఈ నీళ్లు కూడా పోకపోతే ఇది ఖచ్చితంగా అసలే అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఇంకా కొని తెచ్చుకుంటున్నట్లే. అయినప్పటికీ కనీసం మేము ఉగ్రవాద స్థావరాలని మేమే మా దగ్గరే ఉన్నాయి, మేమే పెంచి పోషిస్తున్నాం, మేమే ఆర్థికంగా ఆయుధాలన్నీ సమకూరుస్తున్నామని ఒప్పుకోవడం మాత్రం కొంతవరకు ఒక గొప్ప విషయమే అనుకోవాలి. వంశీ గారు ఓకే, రైట్. గారు రైట్. శిరీష్ గారు ఉన్నారండి. శిరీష్ ఏంటి ఢిల్లీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగానే చేస్తూ, మరోవైపు మేము విచారణకు సిద్ధమే, మేము శాంతికి మార్గం చూపుతాం అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఢిల్లీ సెంట్రిక్గా? ఏం జరుగుతుంది? వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి? పాకిస్తాన్లో జరుగుతున్న ప్రతి చర్యను కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ చెప్తుందంతా కూడా ముసలి కన్నీరు. ఒకవైపు అంటే కొట్టేది వాళ్ళే, ఏడ్చేది వాళ్ళే అన్నట్లుగా, తీవ్రవాద దాడులకు పాల్పడేది వాళ్ళే, విచారణ జరుపుతాము, అసలు మాకేం సంబంధం లేదు అని చెప్పేసి సన్నాయి నొక్కేది కూడా వాళ్ళే. అంటే ప్రపంచంలోని చాలా దేశాల ముందు తమ ఇన్నోసెంట్ ఫెలోస్, తమకే పాపం తెలియదని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో పరిపాలన ఎవరి చేతుల్లో ఉంది, పాకిస్తాన్ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతోంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రే మేము కొన్ని దేశాల ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి, ఈ పాడు పనులు చేశామని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఇటు పాకిస్తాన్ వేగంగా ఆర్మీని, అదేవిధంగా ఆయుధ సంపత్తిని మోహరింపజేస్తోంది. ఇటు ఇండియా కూడా అంతే స్థాయిలో కూడా ధీటుగా మోహరింపజేస్తోంది. అయితే ఇది యుద్ధం వరకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఆర్థిక యుద్ధం ప్రారంభించారంటే పాకిస్తాన్కి ఆయువు పట్టుగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కకు తప్పుకోవడం ద్వారా పాకిస్తాన్కి దీర్ఘకాలికంగా పెద్ద స్థాయిలో నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారు. సో అప్పటికీ కూడా పాకిస్తాన్ దిగిరాకపోతే ఇక సైనిక చర్య, ఒకవేళ సైనిక చర్య అనేది కూడా ప్రారంభిస్తే దాని పర్యవసానాలు అనేవి ఎలా ఉంటాయి, శత్రువు యొక్క బలాబలాలు ఏంటి, ఏ స్ట్రాటజిక్ పాయింట్లలో మనం దాడులు చేయాలనే దాని గురించి కూడా మొత్తం వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అత్యుత్సాహంగా పోయింది. అంటే 2-3 రోజుల్లో యుద్ధం ముగించేస్తాం, యుద్ధం అయిపోతుంది, చిన్న ఉక్రెయిన్ను మనం తొందరగా లొంగ తీసుకోవచ్చు అని చెప్పి భావించారు. చివరికి యూరోప్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఆయుధం సహాయం చేయడంతో ఇప్పటికీ అది కూడా స్టిల్ కొనసాగుతున్న పరిస్థితి. అంటే పెద్ద స్థాయి ఇరు దేశాలకు నష్టం జరిగినప్పటికీ కూడా ఉక్రెయిన్కు మాత్రం భారీ స్థాయిలో నష్టం అనేది కూడా జరిగింది. ఉక్రెయిన్ భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అవే ఆలోచిస్తున్నాయి. ఒకవేళ యుద్ధానికి కనుక దిగితే ఇరువైపులా కూడా నష్టం అనేది కూడా ఉంటుంది. కానీ పాకిస్తాన్ వైపు ఎక్కువ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని భరించగలిగే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఎందుకంటే ఇండియా యొక్క జీడిపి కనుక చూస్తే $3.7 బిలియన్ ట్రిలియన్ డాలర్ల పైన ఉంది. కానీ పాకిస్తాన్కి సంబంధించి కనుక చూస్తే 650 దాదాపు 500 వరకు బిలియన్ డాలర్లు ఉంది. అంటే యుద్ధం కనుక ప్రారంభించాల్సి వస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులు 1-2 రోజుల కంటే ఎక్కువగా సరిపోయే అవకాశాలు లేవు. అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. అంటే ఆయుధాలు ఇస్తారు కానీ అప్పులు ఇచ్చే పరిస్థితి అనేది కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్కు సిద్ధపడట్లేదు. సో ఆర్థికంగా పాకిస్తాన్పై ఇప్పటికే భారత్ పైచేయి సాధించింది. ఇక ఆయుధాల పరంగా చూసినట్లయితే పాకిస్తాన్తో పోల్చిస్తే భారత్ దగ్గర ఆయుధ సంపత్తి అనేది ఎక్కువగానే ఉంది. అదేవిధంగా సైనిక సంఖ్య అంటే మనం దాదాపు 14 లక్షలు ఉంటే పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం 6.5 లక్షలు మాత్రమే ఉంది. ఇక యుద్ధ ట్యాంకులు కానీ, యుద్ధ విమానాలు కానీ,
ఇక ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే భారతదేశందే పై చేయి, అదేవిధంగా నేవీ పరంగా చూస్తే భారతదేశందే పై చేయి. సో వీటన్నిటి నేపథ్యంలో భారతదేశం దీర్ఘకాలికంగా యుద్ధం చేయగలుగుతుంది, తట్టుకునే కెపాసిటీస్ అనేవి ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర ఆ కెపాసిటీ అనేది కూడా లేదు. చివరికి పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంది. అంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి ప్రపంచంలోని ఏ దేశం కూడా ఒప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్పై అణ్వాయుధాలను ప్రయోగిస్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదు అన్నారు. చివరికి దాన్ని పరిమిత స్థాయి యుద్ధానికే పరిమితం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశం ఉందన్న ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ అయితే ఉన్నాయో, అంటే మనం పాకిస్తాన్పై యుద్ధం చేయాలనుకోవడం లేదు, తీవ్రవాదంపై యుద్ధం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలకు కూడా ఇదే చెప్తున్నాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 45 టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం, అదేవిధంగా కీలకమైన ఉగ్రవాదులను ఎక్కడెక్కడైతే దాచిపెట్టారో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్పై దాడి చేయడం. ఒకవేళ పాకిస్తాన్ కనుక దీర్ఘకాలికంగా యుద్ధాన్ని కోరుకుంటే మాత్రం దానికి భారత్ కూడా సిద్ధపడుతోంది. సో దానికోసం అన్ని రకాలుగా సిద్ధపడిన తర్వాత ఇటు ఎకానమీ పరంగా, అదేవిధంగా ఆయుధ సంపత్తి పరంగా అన్ని విధాలుగా సిద్ధపడిన తర్వాత అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. గతంలో చూస్తే 1947-48లో మొదటి యుద్ధం అనేది కూడా జరిగితే అందులో భారతదేశం విజయం సాధించింది. అయితే ఆ రోజు ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడితోటి నెహ్రూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ దాటి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే రావణ కష్టంలో రగులుతున్న పీఓకే ఏదైతుందో దాన్ని పాకిస్తాన్కి అప్పజెప్పి వెనక్కి దిగారు. అంటే ఆ రోజు విజయం సాధించినప్పటికీ కూడా దాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందనే దాని గురించి కూడా ఇప్పటికీ పూర్తిస్థాయి క్లారిటీ అనేది ఇవ్వడం లేదు. ఇక రెండో యుద్ధం కనుక చూసినట్లయితే 1965లో జరిగింది. రెండు దేశాల వైపు భారీ నష్టం అనేది కూడా జరిగింది. ఇండియా అంటే భారత సేనలు అయితే లాహోర్ వరకు చొచ్చుకు వెళ్ళాయి. అప్పుడు తాష్కెంట్లో, రష్యాలోని తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. చివరికి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోకుండానే ఆ యుద్ధాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మూడో యుద్ధం చూస్తే ఇందిరాగాంధీ టైంలో 1971లో జరిగింది. అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం జరిగిన యుద్ధంలో భారత్ పై చేయి సాధించింది. దాదాపు 93,000 మంది పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు భారత్కి సరెండర్ అయిపోయారు. మేము ఓడిపోయామని చెప్పేసి ఒక ఒప్పందంపై సంతకం కూడా చేయడం కూడా జరిగింది. ఇక కార్గిల్ యుద్ధం వాజ్పేయి టైంలో జరిగింది. అప్పుడు కూడా భారత్ పై చేయి సాధించింది. సో గత చరిత్ర అనుభవాల పరంగా చూసినట్లయితే ఇండియాదే పై చేయిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చైనా లాంటి దేశాలు కొంత పాకిస్తాన్కి అండగా ఉన్నాయి. కాబట్టి యుద్ధాన్ని కొంతకాలం కొనసాగించే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. సో ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసే వ్యూహాన్ని భారతదేశం ఖరారు చేస్తుంది. మొదట చైనాను నిలువరించిన తర్వాత అప్పుడు ఈ స్ట్రైక్స్ అన్నిటి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. డిఫెన్స్ పరంగా అనేక టాక్టిక్స్ అన్నిటి కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దేన్ని అప్లికేబుల్ చేయాలనే దాని గురించి త్వరలోనే ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే శిరీష్, ఇప్పుడు చైనా ఒక్కటే ఇంకా ఎటువంటి ఇది తెలియజేసినట్లేదు. ఆల్మోస్ట్ ఇతర దేశాలన్నీ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లున్నారు కదా. అవునండి, చైనా వైఖరి అనేది ఇంకా స్పష్టం కాలేదు. కాకపోతే చైనాకు ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ 1 బెల్ట్ 1 రోడ్ అని చెప్పేసి ఆ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఒక కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో $1 బిలియన్ పెట్టుబడి అనేది కూడా పెట్టింది. ఒకవేళ యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు జరిగే అవకాశం ఉంది. తద్వారా చైనా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో చైనా కూడా పాకిస్తాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఆయుధాలు కనుక ఇచ్చిందనుకోండి ఆ 1 బెల్ట్ 1 రోడ్ అనేది కూడా పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. $1 బిలియన్ పెట్టుబడులన్నింటి కూడా గంగపాల అయ్యే అవకాశం ఉంది. సో దానికి చైనా సిద్ధపడుతుందా అనేది ఒక క్వశ్చన్. రెండోది, ప్రస్తుతం అమెరికాతోటి టారిఫ్ వారి నడుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కు సహాయం చేసి ఇండియన్ మార్కెట్ను వదులుకుంటుందా? ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ చైనాకి ఇండియా మార్కెట్. ఇప్పుడు మన వాడే ప్రతి వస్తువు కూడా దాదాపు 50% అబౌవ్ చైనాకు సంబంధించిన వస్తువులే వాడుతున్నాం. సో అలాంటప్పుడు చైనా నుంచి పూర్తిగా దిగుమతులన్నింటి కూడా పూర్తిగా అయిపోయే అవకాశం కూడా ఉంది. తద్వారా చైనా ఎకానమీకి నష్టం కలుగుతుంది. సో ఈ రెండు ఇష్యూస్ నేపథ్యంలో చైనా మరి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, న్యూట్రల్గా ఉంటుందని చూడాలి. ఒకవేళ న్యూట్రల్గా ఉన్న పాకిస్తాన్ పైన పైచేయి సాధించడం ఈజీ అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్స్ని మాత్రం ధ్వంసం చేయడం ఖాయమని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.